ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, సంఘ బిడ్డలందరికీ నా వందనాలు తెలియజేస్తాను. నీవు లేక క్షణమైనా నేనుండలేను ప్రభువా, యేసు ప్రభువా. నాలోన నీవు, నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుతున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. నాలోన నీవు, నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుతున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా, నా ప్రభువా. నీవు లేక క్షణమైన నేనుండలేను ప్రభువా, నా ప్రభువా. నాలోన నీవు, నీలోన నేను కలకాలం బ్రతకాలని. వేదనలో ఆదరణ నీవే దేవా, ఒంటరినై ఉన్నప్పుడు జత నీవే ప్రభువా. వేదనలో ఆదరణ నీవే దేవా, ఒంటరినై ఉన్నప్పుడు జత నీవే ప్రభువా. పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే, ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే. పనికిరాని నా బ్రతుకును చూసింది నీవే, ఉన్నతమగు స్థానానికి చేర్చింది నీవే ప్రభువా, నా దేవా. ఈ స్థితికే ఆధారమా ప్రభువా, నా దేవా. ఈ స్థితికే ఆధారమా. నాలోన నీవు, నీలోన నేను కలకాలం బ్రతకాలని ఆశించుతున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. నాకై మరణించింది నీవే దేవా, నా పాపము తుడిచింది నీవే ప్రభువా. నాకై మరణించింది నీవే దేవా, నా పాపము తుడిచింది నీవే ప్రభువా. శిథిలమైన నన్ను నిలబెట్టింది నీవే, మధురమైన వాక్యంతో కట్టింది నీవే. శిథిలమైన నన్ను నిలబెట్టింది నీవే, మధురమైన వాక్యంతో కట్టింది నీవే ప్రభువా, నా దేవా. ఈ స్థితికే ఆధారమా ప్రభువా, నా దేవా. ఈ స్థితికే ఆధారమా. నాలోన నీవు,
ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. నా గానం నా ధ్యానం నీవే దేవా, నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా. నా గానం నా ధ్యానం నీవే దేవా, నా ప్రాణం నా సర్వం నీవే ప్రభువా. మలినమైన నా హృదిని మార్చింది నీవే, నూతనమగు సృష్టిగా చేసింది నీవే. మలినమైన నా హృదిని మార్చింది నీవే, నూతనమగు సృష్టిగా చేసింది నీవే. ప్రభువా నా దేవా, ఈ స్థితికే ఆధారమా. ప్రభువా నా దేవా, ఈ స్థితికే ఆధారమా. నాలోన నీవు, నీలోన నేను కలకాలం బ్రతకాలని. ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. నాలోన నీవు, నీలోన నేను కలకాలం బ్రతకాలని. ఆశించుచున్నది నామది నిత్యం నీతోనే గడపాలని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు ఆయన విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. పునరుద్ధానుడ నీవే నా ఆలాపన, నీకే నా ఆరాధన. పునరుద్ధానుడ నీవే నా ఆలాపన, నీకే నా ఆరాధన. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసివే నీ రూపము చూడ నాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే. పుటము వేసివే నీ రూపము చూడ నాలో. యేసయ్యా, నీ విధానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా, నీ విధానమే నన్ను నిలిపినది. నీ ఉత్తమమైన సంగములో.
దేవుని స్తోత్రాలు కూడా వచ్చిన మీ అందరి కూడా ప్రార్థన. అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా అడుగడుగున స్తుతించనా ఆరాధనతో సంతృప్తి పరచనా
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం నా పరలోకపు తండ్రి, నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఇప్పటి వరకు బలారాధన కార్యక్రమంలో నీ దాస్తుని మీరు నిలబెట్టుకొని నా ప్రభువా, నీ నామానికి మహిమకరంగా, సంఘమునకు ఆశీర్వాదకరంగా, మాకు దీవెనకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇంకా ఎంతమంది అయితే ఈ కట్టడంలోనికి దినాన పాల్గొనలేకపోయారో వారిని దయతో క్షమించి మరొక సమయానికి వారికి అవకాశాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా. ఆయా పాటలు పాడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ముట్టండి, వారి కంట స్వరాలు మీరు ముట్టండి నా ప్రభువా. ఇంకా నేను నామ ఘనత కొరకు వారు ఆయన పాడగలిగిన కృపను, శక్తిని, బలమును వారికి దయచేయమని ఇదిగో జరుగుతున్న ప్రతి కార్యక్రమాలు నీ చేతులకు అప్పగిస్తూ ఉండగా ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఆరోపించుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడినట్లయితే దావీదు రాసిన కీర్తనలు 89వ అధ్యాయము 1 నుంచి 20 వరకు చదువుకుందాం. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తనలు 89వ అధ్యాయము 1 నుంచి 20 వరకు మార్చి చూడండి. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమంతే నీ విశ్వాసతను స్థిరపరచుకుందుననియు నేను అనుకొనుచున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము ఈ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు ఈ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము ఈ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. వింటను యెహోవాకు సాటి అయిన వాడెవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడెవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూనున్న వారిని అందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? నీ విశ్వాసిత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు అణుచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానముగా నీవు రహాబును ఐగుప్తును నలిపివేసితివి. నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. ఆకాశము నీదే, భూమి నీదే. లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించితివి. ఉత్తర దక్షిణములను నీవే నిర్మించితివి. తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి. పరాక్రమ గల బాహువు నీకు కలదు. నీ హస్తము బలమైనది. నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది. నీ
నీ సింహాసమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధానవర్తులు, శృంగ ధ్వనుల మెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే. నీ దయ చేతనే మా కొమ్ము హెచ్చింపబడుచున్నది. మా కేడము మహావశము. మా రాజు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని వాడు. అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవించి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను. ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించి ఉన్నాను. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కాక మనందరం కూర్చున్నట్లయితే మరి సాక్ష్యముల సమయము మరి ఎవరైనా చెప్పాలని ఆశపడిన వారు ఉన్నట్లయితే చెప్పి దేవుని కనపరచవలసిందిగా ప్రభు పెట్టుకోరు. దేవుని స్తోత్రాలు. ఈరోజు సంఘటన అందరూ నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, బెంగళూరు తాగి 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఒంట్లో బాగోట్లేదు. ఇంకొకటి ఇంట్లో బాగోపోతుంది. హాస్పిటల్ కానీ మన అసలు ఒంట్లో హాస్పిటల్కి తీసుకెళ్ళినాక ఏమైంది, ఒక మామూలుగా మందిచ్చి అతికిచ్చి తగ్గిపోతున్నామా ఏం కాదన్నారు. సరే తీసుకొచ్చి సాయంత్రం మళ్ళీ ఒళ్ళెచ్చి పడిపోయిందంటే ఎలాగంటే పట్టుకుంటే ఒళ్ళు కాలిపోతుంది. పిల్లోడు చేతి మీద ఆగట్ల. నైట్ మొత్తం ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు ప్రార్థన చేసుకుని అలాగే మళ్ళీ కాసేపు తగ్గింది. మళ్ళీ వచ్చేసింది. తెల్లవారు అలాగే ఊళ్ళుతూనే ఉన్నాడు. అలా చేస్తున్నాం. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ లేచి వ్యాన్ చేసుకొని సంతపూర్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినాక ఆ డాక్టర్ గారు అయినప్పటికీ డాక్టర్ గారు ఫోన్ చేస్తే 2 రోజులు పడుతుంది, మనం నుంచి వస్తున్నాం, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు. బ్లడ్ టెస్ట్ చేయించి మీరు వచ్చినా చేపిస్తానండి, మీరు లేకుండా చేపిస్తామంటే సర్లేని మందులోనే ఒక ఇంజక్షన్ చేసి మళ్ళీ తీసుకొచ్చాం. ఆ అరకేషన్ నుంచే బాగానే ఉంది. అరకే మన మధ్యాహ్నం వచ్చాం, మధ్యాహ్నం వచ్చారు. మళ్ళీ సాయంత్రం కూడా అలాగే వచ్చారు. మళ్ళీ నైట్ తెల్లవారు మళ్ళీ వండుకుంటాం. వండుకుంటుంటే ఏం తేమని మా అయ్యగారు ప్రార్థన చేసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక అలాగే ఏం చేద్దాం మళ్ళీ శుక్రవారం నాడు ఇలాగ మళ్ళీ వెళ్దాం బయలుదేరాం. హాస్పిటల్కి వెళ్దాం బయలుదేరేప్పుడు బ్లడ్ టెస్ట్ చెప్పాడు. ఆ రోజు ఏమైందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాక డబ్బులు ఎవరు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకపోయినప్పుడు ఆ రోజు ఆగిపోయి గుడికి రాలేకపోయి, మందిరానికి వెళ్ళలేకపోయి, ఇంటికి వెళ్ళలేకపోయాం. శనివారం నాడు మళ్ళీ ఆ డబ్బులు వచ్చినాయని మళ్ళీ ప్రయాణం అయి ఉన్నాం. మందిరంలో పొద్దున్న వెళ్ళి ప్రార్థన చేసుకొని ఇంటి ప్రభావం ఎలా జరిగింది అని ప్రభావం ఎవరికి యాక మనసు లేదు ఏంటంటే అని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. మందిరంలో ప్రార్థన చేసుకున్నప్పుడు తెల్లవారుజామున ఒక మగత కింద వచ్చి నా మయ్యలు మందిరం కనబడుతుంది. నేను ఇచ్చింది సర్లే అని చెప్పి మందిరానికి వెళ్దాం అని చెప్పి మళ్ళీ కానీ మార్గం దగ్గర పెట్టి మనం మందిరానికి వెళ్ళిపోదాం, హాస్పిటల్ కాదు వెళ్ళిపోదాం అంటే సరే ప్రయాణం అవుతాం అన్నారు. ప్రయాణం అయ్యి మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళాం మేము మందిరానికి. 1 గంటకి వెళ్ళినా కానీ దేవుడే విడిచిపెట్టడం దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. అక్కడ బ్లడ్ విషయంలో కూడా మా రాని విషయంలో కూడా కార్యం జరిగించాడు దేవుడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ప్రార్థనలో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మేము దేవుళ్ళు ఎదగాలని, దేవుళ్ళు మేము యథార్థం ఉండాలని ఈ అనుదినం ప్రార్థన బెంగళూరు కోసం దాని కోసం ప్రార్థించేమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడ, ప్రేమ స్వరూపుడ, గొప్ప దేవానికి వందనాలు నాయన. చెప్పబడిన సాక్ష్యాన్ని ప్రభు మీరు దీవించి నాయన ఆశీర్వదించినామా. ఆయా కుటుంబాన్ని నీ కొరకు ఇంకా నిలబెట్టి మీరు వాడుకోమని అడుగుతున్నాను. ఇంకా చెప్పలేని సాక్ష్యములు కూడా
మరొక సమయానికి చెప్పి నేను కనపరిచే కృపను వారికి దయచేయమని ఏస్తున్నాము నడుచున్నా తండ్రి. మనందరం లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుకుందాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీసువా వెనుదీసువా కరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షేపగా కరయందు ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షేపగా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీసువా పరలోకనాథుడు నీకియగా మరి యేసు కొరకీయ వెనుదీసువా నీ ధనము నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమనీయ వెనుదీసువా వెనుదీసువా. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ఘనమైన నామమునకు కృతజ్ఞతలు స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తున్నాం. కృపా కాపాడిచి సంతోషపెట్టుడు కాదు నాయన, మా శరీరంతో నాయన మా జీవితంలో సమర్పించుకుని ధన్యతలోనికి భాగ్యంలో నన్ను అందరినీ నడిపించినాను. మా ప్రభువు రక్షకుడు యేసు పరిశుద్ధ నామం నడుచున్నాం తండ్రి. కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గడిచిన 2 దినాలు దేవుడు మంచి వాతావరణం ఇచ్చి వెల్లూరులో ఉపవాస ప్రార్థన జరిగించాడు. దేవుడు అనేకుల పట్ల గొప్ప కార్యాలు జరిగించాడని నేను నమ్ముచున్నాను. కానీ మీరందరూ ఉచిత వివాహం కొరకు ప్రార్థన చేశారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. ఉచిత యొక్క నిశ్చితార్థము రేపు సోమవారం కాక వచ్చే సోమవారం 17వ తారీఖున ప్రతిష్ట ప్రార్థన మందిరంలోని ప్రాంగణంలోనే ఉచిత నిశ్చితార్థం జరుగుతుంది కనుక మనం ఆహ్వానిస్తున్నాము. అనేక మంది రాలేదు, వారు కూడా తెలియజేయండి. మీకు ఒక వారం ముందుగానే తెలియజేయబడుతుంది కనుక మీరు తప్పక పాల్గొంటూ పొంది ఆశీర్వదించవలసిందిగా ప్రోగ్రాంలో తెలియజేస్తున్నాను. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ నుంచి ఆశ గురించి కూడా ప్రార్థన చేయండి. అదే కొరకు 2 దినాలు నేను ప్రార్థన చేస్తాం. అది మనకు విడుదల వచ్చినప్పుడు మైండ్ ఉంటే మనుషులు గుర్తుపడుతుంది, కానీ చూపు లేదు, ఆలోచించుకోవట్లేదు. కూడా పోషిస్తున్నాడు. ఒకటి కూడా స్వస్థత పొందుకొని ప్రభు సాక్షిగా స్వస్థత దేవుడు ఇస్తాడు, కానీ ప్రభు సాక్షులుగా బ్రతికే మనస్సులు ఇక్కడ నిలబడినట్టు నిరంతర ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి
అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 12వ అధ్యాయము గమనించండి. రేపు బుధవారము రోమాలో దగ్గర ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. విషయం కూడా రేపు వచ్చే బుధవారం తప్పని పరిస్థితిలో రేపు బుధవారం జ్ఞాపకం చేసుకుంటాం. రోమ పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా జీవయాగముగా ఈ ఈ శరీరమును ఆయనకు సమర్పించుకోండి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొడుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు మారి నూతనమౌట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలలో మనము ఎలా ఉంటే దేవుడు ఇష్టపడతాడో చెప్తాడు. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మళ్ళా చెప్తున్నా గమనించండి. బాప్తిస్మం తీసుకొని ఆదివారం గుడికి వచ్చి అంత మాత్రాన మనం క్రైస్తవులుగా మార్చబడము. యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని ఆదివారం పూట గుడికి వచ్చి స్తోత్రాలు చెప్పినంత మాత్రాన క్రైస్తవులుగా మనము దేవుని దృష్టిలో మార్చబడము. మరి ఏమి చేస్తే మనం మార్చబడతామో ఇక్కడ చెప్తున్నాడు రోమా పత్రిక మొదటి వచనంలో. కాబట్టి సహోదరులారా ఒకటి ఏంటది? పరిశుద్ధముగా. చాలా ప్రాముఖ్యం. ప్రభు పరిశుద్ధముగా జీవించు వారి ఎడల గొప్ప కార్యాలు చేస్తారు. చాలా మంది ప్రభుని నమ్ముకొని క్షమించేస్తాడులే, ఏ పాపం చేసినా క్షమిస్తాడు, మనం ఎట్లా తిరిగినా ఆదివారం క్షమించు అంటే క్షమించేస్తాడు, మనం ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, ఎన్ని అబద్ధాలు అన్నా పర్వాలేదు, ఏ రకంగా బ్రతికినా పర్వాలేదు అని ఇష్టానుసారమైన బ్రతుకు కానీ బ్రతుకుతే క్షమించబడలేము దేవుని దగ్గర ఎల్ల కాలము. చెప్తుంది, ఎందుకు వచ్చావు అంటే ఆ అమ్మాయి స్వస్థత పొందుకుంటా నాకు ఇష్టం లేదు, ఆ అమ్మాయి వ్యభిచారాత్మతో ఇంకా తిరగాలి, అలా తిరిగి 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 కృషించిపోయి కూలిపోయి చచ్చిపోవడం నాకు ఇష్టం. వేసుకున్నావా? అలా లోకాశల్లో చూపుల్లో తలంపుల్లో గుడి మానేసి గుడికి రాకుండా లేక ఒకవేళ వచ్చిన నామకాంతంగా వాళ్ళంట వీళ్ళంట అని చెప్పుకుంటా ఫోన్లు చేసుకుంటా అలా లోపల తిరిగి 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 కృషించిపోయి నశించిపోక చచ్చిపోవడం నాకు ఇష్టం. దేవుడికి మనం నశించుదానికి
ఇష్టపడను. హల్లెలూయా. ఒక్కరు నశించుట నాకు అనుకుందా? ఆ స్థితి వచ్చిందని అనుకుందా? ఎంత నీటిగా ఉంటుంది అనుకుందా? నీవు నేను ఏమి అనుకోము, పరిశుద్ధంగా పట్టకపోతే ఏమైందిలే, ఎందుకు పరిశుద్ధత, ఎందుకు, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఉన్నారా వీళ్ళు ఉన్నారా, చెప్పే పాస్టర్ గారు ఉన్నాడా, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారు, మన ఇష్టంలే, ఆదివారంలో శనివారంలో ఉపవాస ప్రార్థనలో ఏడుద్దాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, క్షమించేస్తాడు, బతికేద్దాము, ఎల్లకాలం ఇలా సాగిపోద్దనుకుంటున్నాము. జాగ్రత్త సుమి. దేవుని ఉగ్రత రాకముందే మనము నిజమైన మారు మనస్సు, హల్లెలూయా, మారు మనస్సు పొంది మారు మనస్సును కాపాడుకోవాలి. ఒక వస్తువు నీకు ఇవ్వబడుతుంది, కానీ దాన్ని కాపాడుకోవాలిగా. రోడ్డు మీద పడితే ఫోను ఇచ్చారు, నువ్వు ఫోన్ వచ్చేసిందని నువ్వు ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తావు అనుకో, ఏమైంది? పగిలిపోవచ్చు, ఎత్తుకుపోవచ్చు, పాడైపోవచ్చు. కానీ దాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే అది నీకు ఎంత కాలం ఉపయోగపడాలో, నీ జీవితానికి ఎలా ఉపయోగపడాలో అలా ఉపయోగపడాలి. ఉదాహరణ ఫోన్ నిత్యం వాడతాం కాబట్టి చెప్పాడు. అలాగే పరిశుద్ధత కాపాడుకొని మారు మనసు నువ్వు కాపాడుకున్నావు అనుకో, నీకు దాని వల్ల కలుగు ఫలము నీకు కలిగించి నీ ఆశీర్వాదానికి అది కారణంగా మార్చదు. హల్లెలూయా. ప్రభుత్వ ప్రియమైన దేవుడి బిడ్డలారా, చాలా మంది పరిశుద్ధత గురించి ఆలోచించరు. పరిశుద్ధంగా ఉండాల ఆలోచన మైండ్లో పెట్టుకోరు. దేవుడు ఏమన్నా వచ్చాడా, ఇది తప్పని వరవాలని చెప్తున్నాడు, నీకు చెప్తున్నాడు, నాకు చెప్తున్నాడా, ఆ పని చేసావు ఈ పని చేసావు చెప్పట్లేదు కదా. పైకి భక్తిగా ఉండి లోపల శక్తి లేని వారంగా మిగిలిపోతుంది. లోపల భక్తి కలిగి బయట శక్తివంతులుగా మనం తెరచమనాలి. హల్లెలూయా. పైకి భక్తి చూపిస్తున్నాం కానీ లోపల భక్తి లేదు. కావలసింది ఎక్కడ తెలుసా భక్తి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసినారు. కావలసింది పైన శుద్ధి కాదు, నీట్గా ఉండే వస్త్రధారణ, మంచి అందము, రూపము, సౌందర్యము, ఇది కాదు. నీ నీట్నెస్, మనుషుల్ని చేదరించుకునే తత్వం. ఇది కాదు పరిశుద్ధత అంటే. నీ హృదయము పరిశుద్ధంగా, మన జీవితము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధం అంటే రోజుకు 3 సార్లు స్నానం చేయటం, మంచి బట్టలు వేసుకుంటా, ఒకరు పౌడర్ రాసుకుంటాం, ఒకరు ఊరుకుంటాం, ఇది కాదు పరిశుద్ధత. దీనిని దేవుడి అన్నాడు లక్ష్య పెట్టడం. దేవుడి ఆయన లక్ష్య పెట్టి దేవుడి తెలుసా, నీ హృదయంలో ఉన్న పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా దేవుడికి ఇష్టలే ఉంటారు. అందుకని బాధపడ పరిశుద్ధత కాపాడకుండా వికారాల గురించి ఎన్ని జనాల గురించి ఏం ప్రయోజనం? దేవుడు చెప్తున్నాడు, సహోదరులారా
మొదట పరిశుద్ధతయు పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఆ. సజీవ యాగముగా ఆ. మీ శరీరములను దేవునికి అనుకూలమైన మీ శరీరములను ఈ శరీరమును సజీవముగా ఆయనకు సమర్పించుకుందని అది ఒంట్లో ఊపుకున్నప్పుడే ఏదైనా దేవుడికి మనం చేయాలి. లేవలేనప్పుడు, కూర్చోలేనప్పుడు, నడవలేనప్పుడు ఒంట్లో ఊపుకున్నంత కాలం ఎక్కడ చేస్తూ ఉంటాం? లోకంలో పడి తిరుగుతూ ఉంటాం. వ్యర్థమైన దానికి నీ శరీరాన్ని వాడతావు కానీ దేవునికి మాత్రము కిలోమీటర్ పరిగెడితే ₹1,00,000 ఇస్తారని చెప్పు. లేకలేని ముసలోడు పరిగెడతాను బయలుదేరతాను. అయ్యా ప్రతి ప్రార్థన అక్కడ నేను నడవలేను అయ్యారు. విమానం ఉందా పంపిస్తారు మా ఇంటి ముందు దిగుద్దా? కార్లు ఏమైనా పెట్టారా? బళ్ళు ఏమైనా తెచ్చుకొని కొట్టనయ్యా? డబ్బులు వస్తున్నాయాను? డబ్బులు నది గంటలో అయినా చేరిపోతాం. ఇది మనము మన శరీరాలని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నంత కాలము మనము దేవుని సంతోషపడాలి. నేను చెప్తున్న మాట ఆదివారం వచ్చాం, శనివారం కోరుకున్నాం, అక్కడ ప్రార్థన కూర్చోం, ఇక్కడ ప్రార్థన ఈ అసలు ఎట్లా ఈ అసలు పట్టించుకోవట్లేదు. ఏ మనసుతో వస్తున్నావో, దేని కొరకు వస్తున్నావో, ఏ తలంపులతో వస్తున్నావో, ఏ ఉద్దేశాలు కలిగి వస్తున్నావో, నిజంగా దేవుడు వాక్యం విందామో వస్తున్నావో, లేదా ఏం జరుగుతుందో చూద్దామని వస్తున్నావో. అన్న రకాల మనుషులు ఉంటారు. యేసుప్రభు దగ్గరికి గంచమ్మ వచ్చేది, రొట్టు కోసం వచ్చి ఉండేవాడు, బాగు చేయించుకుందామని వచ్చేవాడు ఉండేవాడు, వాక్యం విందామని వచ్చేవాడు ఉండేవాడు, తప్పులు పడదామని వచ్చేవాడు ఉండేవాడు, ప్రార్థనకు వచ్చేవాడు అందరూ వాక్యం వినడానికి వస్తున్నాడా? కాదు. నానా రకాలుగా అనేక ఆలోచన, అనేక ఉద్దేశాలు కలిగి వస్తూ ఉంటారు. దాని గురించి నేను మాట్లాడాలి. దాని గురించి మనము దేవునికి అనుకూలముగా మన శరీరాన్ని ఏం చేయాలి సార్? సిద్ధపరచుకోవాలి. ఒకటి పరిశుద్ధముగాను, రెండు దేవునికి అనుకూలమైన. చదువు అదే వచ్చిన దేవునికి అనుకూలమునైన దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అది ప్రథమంగానే సజీవ యాగం. ఈ శరీరము మనది. ఎంతమంది కాదనుకుంటారు? ఈ శరీరం మనది కాదు. పాతవి గతించిన సమస్తము ఎంతమందికి ఉన్నారు? వారి మనసు ఇప్పుడు ఇవ్వాల. నేను పాత యేసుని చచ్చిపోయా, పాత యేసుని చచ్చిపోయా, పాత తేజాన్ని చచ్చిపోయా, ఇప్పుడు కొత్త వాడిని. ఈ శరీరము, ఈ మనస్సు, ఇదంతా ప్రభు కొరకే. నేను మనసు ఎంతమంది బ్రతుకుచున్నది క్రీస్తుకు నేను కాదు, బ్రతికేది క్రీస్తు యేసే నాలో. నిజమా? క్రీస్తు యేసు మనలో బతుకుతున్నాడా? పాత బతుకులే వెళ్ళమని ఇంకేం మరి? తెల్ల చీరలు, తెల్ల బట్టలు, తెల్ల బతుకుంటే మరి తెల్ల బట్టలు మారినాయి కానీ ఆలోచనలు, తలంపులు, ఊహలు, క్రియలు, మాటలు, బూతులు, సరస్వతులు ఏం మారినాయి? ఇవేమీ మారకుండా గుడికి వచ్చినంత మాత్రాన మనోహముకు చేర్చబడమని దేవుని వాక్యము విశుద్ధంగా తెలియజేస్తాడు. అందుకని దేవుడు చెప్తాడు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకానికి చేరడం.
ఎవరయ్యా చేయలేదంటే పరిశుద్ధముగా యోసేపు పాపములకు దూరంగా పారిపోయాడు. ఒక స్త్రీ పాపములకు బలవంతం చేస్తే పారిపోయాడు, శ్రమ అనుభవించాడు. యోసేపు పవిత్రంగా రెండు దేవుడికి అనుకూలముగా మన శరీరాలను ఏం చేయాలి సార్? సజీవముగా ఉన్నప్పుడు యాగములను సమర్పించినట్టు దేవుడికి మన శరీరములను సమర్పించుకోవాలి. చెవులు తీసి సమర్పించుకున్నాం, ఏం ప్రయోజనం? చేతులు గాజులు తీసి సమర్పించుకున్నాం, ఏం ప్రయోజనం? రోడ్డు మీద గడుపుతున్నా ఎంత సిగ్గు, ఎంత సిగ్గు అంటే ఎల్లులో పోతా ఉంటాను, అన్నీ సమర్పించుకున్నారు, కూతురు మాత్రం కూడా ఆడుకుంటారు. చూసిన జనం ఎంత సిగ్గు తలకాయించుకోలేదు. ఎవరికి కావాలి సమర్పణ? ఎవరికి కావాలి ఈ బాహ్యలోక సమర్పణ? ఎవరికి కావాలి? ఈ హృదయ సమర్పణ దేవుడికి కావాలి. నీ నోరు పరిశుద్ధంగా ఉంటుందా? నీ ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటున్నాయా? నీ తలంపులు పరిశుద్ధంగా ఉంటున్నాయా? అసలు వయసుకు తగ్గ మాట, వయసుకు తగ్గ ప్రవర్తన ఉందా నీకు? చిన్నపిల్లలు యవనస్తుల్లో జోకులు వేసుకుంటారు, ఒకటి 40-50. ఎలా ఉందా మన ప్రవర్తన? దేవునికి అనుకూలంగా ఉందా? జాగ్రత్త, ఉగ్రత మన మీద రాకముందు దేవుడు చేస్తున్నాడు. ఉగ్రత రాకముందు అనుకోవచ్చు, నాకేమీ ఉండదు, నాకేమి లేదు, నేను బలంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, ప్రార్థన చేసి ఆ తప్పైపోయింది ఒప్పేసుకుంటా. క్షమాపణ ఎల్లకాలం దొరకదు. క్షమాపణ ఎల్లకాలం దొరకదు. చాలా మందికి ఈ టైప్ మైండ్ ఉంటుంది. భక్తి ఎక్కువైపోద్దాక వాక్యం ఎక్కువ తెలిసిన, అది ఎక్కువ తెలుసుకున్నా దేవుడు తగ్గిపోతుంది తెలుసా? పరిశుద్ధతను, ప్రార్థన తగ్గిపోతాం. నాకు తెలుసులే అనే ప్రేమ పెరిగింది, చివరికి ఏమీ తెలియని వాళ్ళలాగా. మనం పరిశుద్ధంగా సజీవయాగంగా మన శరీరాలు, మన హృదయాలు సజీవయాగంగా దేవుని కొరకు ఏం చేస్తా? సమర్పించాల్సిన గాజులు, చెవులు, తినే తిండి కాదు, సమర్పించాల్సింది దేవుని హృదయాన్ని. సమర్పించవలసింది డబ్బులు, వెండి, బంగారము, ఆస్తిపాస్తులు కాదు. నీ శరీరాన్ని ప్రభుత్వం సజీవయాగంగా సమర్పించగలరు. ఆశీర్వదా కావాలంటే డబ్బులు పడేస్తానయ్యా, కావాలి చెప్పండి, డబ్బులు ఎంత నేను మాట్లాడాలి. కొవ్వా? కొవ్వు కావాలంటే డబ్బులు ఎంత చెప్పండి, ఇచ్చేస్తాను. నాకు మాత్రం ఆడకూడదు, నేను మాత్రం పని చేయకూడదు, నా పనులు నేను ఏంటా కొవ్వు కలిగించేస్తాను. డబ్బులు పడేస్తా, చాలా మంది అనుకుంటారు ఈ మాటలో. దేవుని పనికి డబ్బులు పడేస్తా, ఎంత చెప్పను, 500 పడేస్తా, ఏ పడేస్తా, నేను మాత్రం ఆడకూడదు, నేను ఆడ చేస్తా పనులన్నీ. ఎప్పుడయ్యి దేవుడి పని అయింది. నువ్వు నేను ఎవరికి చేస్తాను పని? దేవుడి పని. దేవుని పనికి డబ్బులు ఇస్తుంటావు నువ్వు.
విసిరేస్తావా? ఏంటి డబ్బులు కోరుకోవట్లేదు. సజీవయాత్మ ఈ శరీరంలో ఉన్నంత కాలము నువ్వు దేవుని పని చేయాల్సిన బాధ్యత రక్షించబడిన ప్రతి ఒక్కరి. హల్లెలూయా. నాకేం బాధ్యత లేదు, నాకేమీ లేదు, నాకు ఈ లేనప్పుడు వస్తా, కాసేపు కూర్చుంటా, ఇక్కడ చూస్తా, అలా దిగిపోతా. ఓ ఏదో ఒక లెక్క అప్పు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆశ మహాయ 11 నెలలు చూస్తుంది, 2 నెలలు చూస్తుంది, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పట్ల లేకపోతే పట్ల ఇచ్చి వస్తువులు కొట్టించి జాగ్రత్త. నోటి మాట చాలా పొదుపుగా వాడాలి. నోటి మాట చాలా జాగ్రత్తగా, చాలా ఎవడు నా సంగులో గడగడా వణుకును అన్నట్టు. సన్నిధం చేసుకున్నప్పుడు దిగొచ్చినప్పుడు వండుదాం అనుకుంటామో. దేవుని మందిరంలో, సేవకుల దగ్గర, సంఘంలో, సాక్ష్యాల్లో, పరిచర్యలో, ప్రభు సువార్తలో మనం ఎక్కవలసి ఉంది, ఆయన పెంచవలసి. దేవుడంటే భయం. వాళ్ళు ఒక నాది చెప్పలేదు, వీళ్ళు ఒక నాది చెప్పలేదు. కంప్లైంట్లు రమా చెప్పలేదు, చేయగలరు పెద్దలైపోయి పెద్దలని కోరు. నువ్వు వెళ్తావా? దిగలేదు. కష్టవాళ్ళండి. ఇది కాదు మనం నేర్చుకున్నాం. పరిశుభ్రంగా బతకాలి. మన శరీరాలు మనకు ఓపుకున్నంత కాలం, మనకి దేవుడు శక్తించినంత కాలం మన శరీరము దేవుని మనలో నలగొట్టవాలి. నలగొట్టబడుతుంది. ఆకారంతో చెప్పి ఉపవాసాలు మనకి బ్యాచ్ కాదు. కూర్చోలేని అంతసేపు పొద్దు నుంచి సాయంకాలం దాకా నేను రానులే. ఇదా మన శరీరాన్ని అనుకుంటున్నది. మన శరీరము సజీవయాగముగా దేవునికి ఏం తెలుసా సమర్పించాలి. ఇక నేను ఈ పనికి అంకితం, నేను ఈ పనికి అంకితం, ఇదే నా పని, ఇది కాదు నీ పని, దానికి కాదు నువ్వు అంకితం, నేను అంకితం. ఎవరికి అంకితం తెలుసా? యేసు ప్రభు పనికి మనము అంకితం. అందుకే చెప్తారు, పరిశుద్ధముగాను సజీవయాగముగాను మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాల్సి. చదువు. దేవుని వాత్సల్యమును బట్టి భక్తులు బతుకున్నారు. తెలియని వారికి చెప్పి బతుకులారు. మా గురుమాన వారాలు వారాలు, ఒక వారం ఏదో అవసరమో, ఇబ్బందులు, అనారోగ్యమో, వారాలు వారాలు గురుమానికి జరగాల్సిన చోట్ల జరగడం, చేయాల్సిన శిఖాలు చేయడం. ఏదైనా మీదకు వచ్చినప్పుడు మాస్టర్ గారు ప్రార్థన చేసిన నిలబడి మీ శరీరంలో ఓపుకున్నంత కాలం ఇవి గుర్తురాదు, మాస్టర్ గుర్తురాడు, పరిశీలు గుర్తురావు, ఏళ్ళు గుర్తురాదు, ముందు గుర్తురాదు, వర్ణమాలు గుర్తురాదు, అసలు ప్రార్థనే గుర్తుకురాదు. అన్ని చోట్లకి వెళ్తాను. మన గురిందా మన కాళ్ళు ఉంటాయి, లేవుగా నిసాడు కదా. మగాడు గురించి బళ్ళు ఉన్నాయా, మనం ఉన్నాయా, వాళ్ళకి వెళ్తారు. మన సాయంకాలం ఎక్కడ 100 చూసుకో. ఏదో దినాన్న
చూడబడతావు అనేకులు చెప్పండి. రక్షించబడి రక్షణ గురించి చెప్పండి. రక్షించబడి మారు మనసు పొంది బాధ్యత ఏం తెలుసా? పరిశుద్ధంగా ఉంది. రెండు, మన శరీరము దేవునికి సజీవంగా సమర్పించుకోవాలి. దేవునికి నీ శరీరం సమర్పించి, కానీ చెవులు ముక్కులు ఒప్పుకోళ్ళు అవి చెప్తారు మంచిది కాదంట. ఇది లేకుండా అది అనవసరం. ఇది లేకుండా సర్వమస్తం బతిలాడు. అయ్యా ఎలా ఉన్నాడు? అయ్యా ఎలా రానా చికే అన్నాడు. రాను ప్రభువుని ఎప్పుడైతే విడిచిపెడదామని మనసు మొదలైందో ఈ పట్టణం మొదలైనట్టుగా. మరలా ఈ స్థితికి వెళ్ళిపోతుంది తెలుసా? మొదట ఎక్కడ ప్రారంభించావో అక్కడికి వెళ్ళి దానికన్నా భయంకరంగా అయిపోతుంది. ఏ దరిద్రతలో మొదలు పెట్టామో ఇప్పుడు ఏ స్థితిలో ఉంచాడు దేవుడు, మళ్ళీ అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తాడు. తెలుసా? నీవైనా నేనైనా ఎవరైనా ఉంటే ప్రభువుని మరిచిన రోజున విడిచిన రోజు. కొంతమంది విడిచిపెట్టరు, మర్చిపోతారు. వస్తారు కానీ మర్చిపోతారు. ప్రభు కార్యం మర్చిపోతారు, ఒకప్పుడు స్థితి మర్చిపోతారు. ఎక్కడికి తీసుకెళ్ళి ఎక్కడ మొదలు పెట్టామో తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. వాళ్ళు వచ్చేద్దాం అనుకున్నాము, దేవుడు అవకాశం బతికులాడుకుంటున్నాడు. అయ్యా పరిశుద్ధంగా ఈ శరీరాన్ని లోకంలో వాడమాట. కొంతమందికి మీ జీవనం 10 వరకు ప్రభు కొరకు వాడాలి. ప్రభు కొరకు వాడినట్లయితే దేవుడు మిమ్మల్ని డబ్బు వచ్చింది, బిల్డింగ్ కడతావు, మేడ కడతావు, ఆస్తులు అవుతాయి అంటే నా వెనకాల 10 రోజులు తిరిగి 1 6 నెలలు తిరిగి ఇంకా నాకు ఆశీర్వాదం రాలేదేంటి, మా కోడి బాగుపడ్డాడు, నాకు ఇంకా బంగారం చేయించుకోలేదండి అన్నాడు. ఇలా లోకము నీకు చెప్పు. ఆ లోకం కావాలనుకున్నాడు. ఆయన కొరకు శరీరాన్ని సజీవయాగంగా సమర్పించి పరిశుద్ధత కలిగి లోపలపడి నాకు ఇవన్నీ వద్దు, నేను ఏదైనా అక్కడికి వెళ్తానంటే అక్కడ 2 చోట్ల నాకు చూడాల్సి వచ్చింది. భయంకరమైన ధనాలు, ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి, వచ్చేస్తున్నారు. నువ్వు బాగుపడుతున్నావు, నువ్వు అక్క అవుతున్నావు, నువ్వు ఎంత అవుతున్నావు, ప్రవచనాలు చెప్పే జనాల్లో ఉన్నావు. ఇవి వెంటనే నువ్వు అక్క బాగుపడతావు, ఎక్క బాగుపడతావు, ఇవి ఈ నెంబర్కి, ఆ నెంబర్కి, ఈ నెంబర్కి. చదువు లేనోడు కల్లో ఉద్యోగాలు ఇచ్చారా? చెప్తాడు, ఏం పర్వాలేదు, నేను అందరినీ పర్వాలేదు, డబ్బులు ఇస్తాను, ఉద్యోగం ఇస్తున్నాను. అదేంటది మోసం. పరిశుద్ధం పోయినా పర్లా, దేవుడి పని చేయకపోయినా పర్లా, ఎంత బతికినా పర్లా, డబ్బులు ఇచ్చినా నువ్వు పర్లాకండి. దేవుడు ఆశీర్వాదాలు జరుగుతుంది. నేను ప్రార్థన చేస్తా, నేను అభిషేకిస్తా. నువ్వు అట్టయినా బతుకు, నువ్వు సొంతం పొందుకోవడం డబ్బులు తీసుకొని. అటువంటి సాతాను
పొరుగుతున్న దినాలు. అంతేగాని పరిశుద్ధులు ప్రభు పంచే ప్రభు పంపి మాట్లాడుతుంటారు. బాగా కష్టంగా ఉంటే బాధగా ఉంటుంది. కట్టలేదు సాయంత్రం డబ్బులు కట్టం తప్పలేదులేమ్మా ఎవరు పంపమన్నారు కానీ 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 అనేక కుటుంబాలు ప్రోత్సాహాన్ని క్రైస్తవ దేవుడితో అంటు కట్టే అనుభవము కోల్పోయి లేక ఇంట్లో ఒక నామకార్థమైన ప్రార్థన ఉండటం వల్ల తల్లిదండ్రులు నామకార్థ ప్రార్థన భక్తి చేయడం వల్ల బిడ్డల జీవితాలు నాశనాలు అయిపోతాయి. బిడ్డల కొరకు మొదలుపెట్టి బిడ్డలు దేవుడి ముందు పెట్టి వారు దేవుళ్ళు తిరిగి కట్టబడవలసిన క్రీస్తు చేత కట్టబడవలసిన కుటుంబాలు అపవాది గారి చేతిలో పడి విచ్ఛిన్నమైపోతున్నాయి. ప్రోత్సాహం దానికి కారణం పరిశుద్ధత విడిచిపెట్టేసి రెండు వారి శరీరాలను సుఖపెడుతున్నారు. లోపం దేవుని కొరకు కష్టపడి అమ్మో అంత దూరం కూర్చోలేడు. ఏమవుతుంది? గురువారం పొద్దున 10 గంటల కాడి నుంచి రాత్రి 12 గంటల నుంచి మళ్ళీ సోమవారం ఉదయం శనివారం శుక్రవారం ఉదయం ఇక్కడ నుంచి 10 గంటలు బయలుదేరారు. రాత్రి 11 గంటల కూర్చొని నిన్న ఉదయం వేసాం కూర్చొని రాత్రి 12 కూర్చొని స్టోన్స్ రోజు కష్టపడతాం. సమయం వచ్చినప్పుడు దేవుడు పనున్నప్పుడే కదండి. మామూలు కొట్టుకునే ఉన్నాగా శుభకరణంగా దేవుడు పనున్నప్పుడు దాముకొని సోమలాగా ఈ శరీరాన్ని సంపెట్టామనుకో వెళ్ళాల్సింది స్కానింగ్ కోసం అప్పుడు ఇచ్చుకొచ్చుకోవాల్సిందే. 6 నెలల క్రితం ఇదే రోజు డిసెంబర్లో వచ్చిన మళ్ళా వరకు కంప్లైంట్ సార్ అంతా సంగతి కాకపోతే వచ్చింది. నేను కూర్చోవడం ఏర్పడడం నాకు డాక్టర్ ఏం చెప్పలేదు సార్, నువ్వు వెళ్ళిపోవద్దు పాలసీలు ఏదో ఉన్నాయా దాన్ని కావకూడదండి. ఏది చెబుతారు చెప్పారని మనం చదువుకున్నాయంత మార్కే శాశ్వతంగా ఊరు తెలుసా. ఈ శరీరం మనం రక్షణ తీసుకున్నట్టు బాగా బ్రతికేది ఇదాకా నా కోసం బ్రతికాను. ఇప్పుడు నుంచి నీ కోసం బతుకుతానని ప్రార్థన నిజముగా చేశాను. డూప్లికేట్ ప్రార్థన చేయను, నిజముగా చేశాను. ఇప్పుడు దాకా సాధ్యమైన వరకు బ్రతకాలని ఆశపడి సేవకు వచ్చినా సేవకు రాకుండా సేవకు వచ్చినాక బాధ్యత సేవకు రాకుండా పాటగా చూసుకుంటాడు. మనకి గురువు గురించి పాటగా చూసుకుంటాడు. మనకైనా సమూహం మనం వెళ్తాను కూర్చొని నలుగురు వేసి ఫ్యామిలీ వాళ్ళు అడుగు రకం అడుగు రకం పాటగా ఆ పాటగా తగ్గిపోతారు. బాధ్యత లేనప్పుడు బాధ్యత కలిగి ఉన్నాం. బాధ్యత వచ్చినాక ఇంకా బాధ్యత అంతా ఎవరు నిత్యం తీసుకునేది కాదు. ప్రభువులో మనకై మనం తీసుకోవాలి. చుట్టే తీసుకునేది ఏమన్నా చెప్పకుండానే అక్కడ ఉన్న అవసరత ఏంటో మనం గమనించి బాధ్యత తీసుకునే గురించి అనిపిస్తాం.
ఏం కావాలి? నేను అటువంటి వారికి కనిపెడతాం. బాధ్యత తీసుకుంది వాడు ఒరిజినల్ క్రైస్తవుడు. వాడు సజీవ యాగముగా దేవుడిని సమర్పించుకున్నవాడు. మనకెందుకు లేదు? నువ్వెప్పుడైతే దేవుడి పని నాకెందుకు అనుకున్నావో నీ గురించి దేవుడు కూడా ఏమనుకుంటాడు తెలుసా? వాళ్ళ గురించి నాకు దేవుడు ఎప్పుడైతే దేవుడి గురించి నాకెందుకు అని మనం అనుకుంటాం, అప్పుడే నీ గురించి దేవుడు అర్థం చేస్తాం. కావాలంటే అనుభవం చూసుకోవాలి. మనకెందుకులే గుడి, మనకెందుకు సేవ, మనకెందుకు పరిచర్య, మనకెందుకు మందిరం ఎక్కడుగా, మనకెందుకు ఎవరు నశించిపోతే నాకెందుకని నువ్వు ఎప్పుడైతే మనసులో ఆలోచన చేసి క్రియలో దాన్ని ప్రారంభించావో అప్పుడే నీకు చాలా కనపడతాను. బతులాడుకుంటాడు అయ్యా, ఇదయ్యా పరిశుద్ధంగా ఉంది. దేవుడికి సజీవ యాగముగా మన శరీరాలను ఇదే సేవ అంటే. సేవ అంటే నేను పాస్టర్ అయిపోతాను, నేను పరిశాంతం అయిపోతాను, నేను వాళ్ళ ప్రార్థన చేస్తా, వీళ్ళ ప్రార్థన చేస్తా, ఆడకి ఫోన్లో చేస్తా, ఈ తలకాయ చేస్తా, నీకన్నా ఎక్కువ చేసేవాళ్ళు ఉంటారు. ప్రార్థన ఎంతసేపు నేర్చుకుంటారంటే రోజులు చేయొచ్చు. చేయకూడదు, రైతులు కూర్చు, అందరి ప్రార్థన అందరూ కూర్చు, అందరూ చేస్తారు. అది అందరూ చేసేస్తారంటే ఇక్కడ కొడితే అప్పుడు కొంత బాధ్యత చదువు. దేవుని వాత్సల్యమును బట్టి దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చదువు. ఈ సేవ మీకు యుక్తమైనది. ఇది యుక్తి సేవ. ఏది? పరిశుద్ధంగా ఉంది సేవ అంటే. మీరు కూడా సేవలు కాదు, సేవ అంటే ఇది. నేను సేవ చేస్తున్నా, నేను పరిచయం చేస్తున్నా, అది కాదు. వేదం మొత్తంగా సేవ కాదు, పరిశుద్ధంగా ఉండడం సేవ. నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటాం, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటాం. ఇది సేవ. చేసే తప్పుడు పనులన్నీ తెల్లలేంది చేసుకుంటా బండు వేసుకొని బైబిల్ పట్టుకోతే సేవ అనుకుంటావా? దేవుడు పిచ్చోడు కాదు, మోసపోకుడి దేవుడు. ఎక్కిరింపబడ్డావు, ఏది విత్తావో. ఇట్టి సేవ. ఎట్టి సేవ తెలుసా? పరిశుద్ధంగా. శరీరాలే ఏ పని పడితే ఆ పని శరీరం చేర్చాయా ప్రభు నమ్ముకుని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవచ్చు మనం. ఈ శరీరంలో కళ్ళు, శరీరం, మన కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ, ఎవరితో పడితే ఎవరితో సహవాసం, తాగుబోతూ, తిరిగిపోతూ, చోదగాడితో, వెనగోడని మాటలు చెప్తే వాళ్ళతో సహవాసాలు మనం కట్ చేయాలి. ఇది మన క్షేమం కాదు, మన పతనాన్ని అందిస్తాం. మనం ఉంటున్నామంటే, వెళ్ళామంటే, మాట్లాడామంటే ఆ సహవాసం అంటే ఎవరితో ఉండాలి సార్? దేవుడి యొక్క సంఘంతో ఉండాలి. నేను నువ్వునా ఎవరితో నవ్వుతా? నీతోనే నవ్వుతా, మిమ్మల్ని కాగేస్తా, ఏం కాగేస్తా, మీతోనే నవ్వుతాం, మీతోనే ఉంటాం. అది సెంటర్కి వెళ్ళి, ఇది సెంటర్కి వెళ్ళి, వాళ్ళు ఎవరి దగ్గర కూర్చొని, ఈడు ఎవరి దగ్గర కూర్చొని
ఆడికి వ్యర్థమైన మాట చెప్పి కోళ్ళకి ఇచ్చినవుతే సైతం అక్కడికి వెళ్ళిపో. రోడ్డు మీద ఏమని మనకి సార్ మాకేమని ఏముంది ఏముంది బయట మాకు ఏముందండి గుడి అంటే ఇల్లు దాన్ని పరిచయం సప్త వీధుల్లోనూ వీధి చివరిలా చెప్పుడు నుంచొని బైబుల్ పట్టుకొని నేను పాడుతున్నాను. ఈ ప్రార్థన చేస్తారా, ఈ ప్రార్థన చేస్తారా అది ఓపుకుంటే ప్రభు ఎరగనోడి కూర్చుంది. ఇంటి సేవ పరిశుద్ధముగాను శరీరం సజీవ యాగంగా సమర్పించుకునేది అది సేవ. సేవలో ఏం సేవలో జరగడం మంచిది. అది ఏం చేయాలి సార్? సేవకుడు ఎలా నడుచుకుంటాడు, సేవ అంటే ఏమిటో నేర్చుకోవాలి. సేవకుడు నేర్పించాలి. ఆయన నేర్చుకో. చూడు మెకానిక్ పనులు పొరవలు ఉంటారు. అది పని అని చెప్తారా? ఏం చెప్తారు? వాళ్ళ చూడో పని చెప్తారు. చూసుకో నేర్చుకో. ఆ చూడటం ఇత్తేగా వచ్చేది చేతిగా వచ్చేది చూడో చూసుకో. ప్రభు పాదాల యందు కూర్చొని నేర్చుకో. అంతగా దేవుడు సన్నిధిలో కూర్చొని కన్నీరు కాచి నేర్చుకో. ఏకాంత ప్రార్థన చేసి నేర్చుకో. దేవుడితో 24 గంటలు దేవుడి మందిరంలో కూర్చొని నేర్చుకున్నావా? ఆ కొంప ఆ కొంప ఆ కొంప ఆడింటి ముందు నుంచోడు, ఆడింటి ముందు నుంచోడు, అది ఎన్ని నీకు గుర్తుకుంటాయి. సేవ అంట ముఖ్యమైన పరిశుద్ధముగాను మన శరీరంలో దేవునికి సమర్పించుకోండి. ఎక్కడ స్వార్థం, ఎక్కడ ప్రార్థన, ఎక్కడ మన శరీరం ప్రభు పట్ల నలకట్టబడిందో అక్కడికి వెళ్ళాలి. గురువారం ఉపవాస ప్రార్థన జగదీశ్వర్ ఇంట్లో జగదీశ్వర్ కుటుంబం కొరకు కాదు చేసేది. ఎవరి కోసం చెప్పాలి? ఎవడన్నా మొక్కడం ఒక్కడం 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 అది చేసుకున్నాము. తిని అడిగింది అనుకున్నాము. మేము పెట్టుకున్నాను దాదాపులో ఒప్పుకున్నాను జాగ్రత్త. ఏం చేసుకున్నాయి? ఎన్ని నెలలు జరుగుతుంది? సంవత్సరం నుంచి ఒక్కడైనా వివాహం జంక్షన్లో అందరి కొరకు సేవ కొరకు సేవకు పక్కకు నేర్తాను. వారంగా ఇదే కానీ కలిగి ఉంటే ఆ మొక్కకి అంత కసిపించుకుందాం, కొంప కసిపించుకుందాం, అంతకైతే టీవీ చూద్దాం, అంతకైతే ఇదే సేవ. అనుకూలమైనప్పుడైనా మనకు మనకు అవకాశం ప్రార్థన చేస్తారు. మనసుగా రాదు మీకు. ఎందుకంటే మీరు దేవుని ఆత్మ ఉంటే రేపబడతారు. దేవుని ఆత్మ అమ్మ ఉదయంలో ఉంటుంది. కొన్నిసార్లు పట్టిందో కూర్చోబడి 60 రూపాయలు పాటించుకున్నారు. పరిశుద్ధముగాను నీ శరీరము నా శరీరం దేవుడికి ఏం తెలుసా? సమర్పించుకో. శరీరాన్ని సమర్పించుకో. వస్తువులు కాదు, తినాటి కాదు, డబ్బులు కాదు.
మామిడి తోటలు కాయలు కొంటారు. ఎప్పుడు వరకు ఆ సంవత్సరానికి తాత్కాలికం. నువ్వు చేసేదంతా తాత్కాలికం. ఆశ చెట్టే కొనుక్కున్నాడు అనుకో, ఆ చెట్టు ఒకటి నాకు సాక్ష్యం. నువ్వు పైపోయినా తెచ్చి అది తప్ప చెప్తా, డబ్బులు బాగా నా రాటం మీరు చూసుకోండి, నా డబ్బులు పాటిస్తే అంత డబ్బులు దావీదు చెప్తున్నాడు, నేనే పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏం బాధ్యతయ్యా. అల్పమైన కుటుంబం. అప్పుడు మనమా ఇప్పుడు డబ్బులో పుట్టినాడు ఇస్తే అసలు డబ్బులో పుట్టినాడు తమకడతాడు. వ్యవహారం చేస్తే తాగని తమకడతాడు. మా దగ్గర ఏమీ లేకపోయినా ఈ పూసి కాసుకుంటే ఆ విసురుతానే అంటున్నావా? అసలు నేనంటే ఏంటో అంటున్నావా? ఎవడైనా నా ఇంటికి రావాలి కానీ నేను ఎవరింటికి వెళ్ళాలన్నావా? ఎవరొక గర్విష్ఠుడా, నేను నీకు గర్విష్ఠులను గద్దెను దించి గడ్డిని వినిపించాడు. దేవుడు సేవ చదువు ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక శుక్రవారం పెట్టు, శనివారం పెట్టు, మంగళవారం పెట్టు, అమావాస్య పెట్టు. ఏ మర్యాద? లోక మర్యాద. అడిగి మంచం వేసుకో, వీడికి మంచం వేసుకోండి అంటే మంచం ఎడేసుకోవాలి గారు. నేను ఎటు వేసుకుంటాను నాకే తెలియదు. నా కూర్చుంటే ఎటు ఏదో ఉంటాను. ఇది పడుకోకూడదయ్యా. ఏ పడుకుని సత్తావని ఎలా పెట్టాము సత్యం పెద్దూరు పోయింది. ఇవాళ దేవుడు కావాలి. ఎందుకు ఉపయోగం? దేనికి ఉపయోగం? మనిషి కూర్చున్నది ఇక్కడ కూర్చున్న మనిషి రాలేదు అనుకోవడం తప్పితే ఇంకా ఉపయోగం ఉందా? ఇందులో 10 రూపాయలు తప్పితే చిక్కిపోయింది. మర్యాద నలుగురితో పాటు నడవాలని, నలుగురు వేసి పాతాలని పోతాం. నలుగురు కొద్ది ఎక్కువ నలుగురితో వెళ్ళాలండి. మనం నలుగురు ఎక్కడ నలుగురు ఎక్కడ మీ నలుగురు ఇప్పుడు బాగా వెళ్తారా? నేను ఉన్నాను. అక్క మొత్తం ఒకరికి రెడీ అవుతుంది. ఆ అక్కకి ఏదో ఫోన్ వచ్చింది, ఎవడో వస్తున్నాయి. నువ్వు అట్లా నేను నువ్వు రావద్దు, నేను నువ్వు లేకపోతే నేను ఎక్కడ అక్క అది పాతాళం పోయింది. ఆ నిమిషము దేవుడిని కేంద్ర పెడితే అది గొప్పైనది. దేవుడు దావీదు అరణ్యములు పారిపోతాడు. సోదరు ఆకలేస్తా ఉంటాడు, ఆకలేస్తా ఎంత ఏమీ లేదు. మందిరంలోకి వస్తాడు, యాజకుడిని అడుగుతాడు, అయ్యా ఎంతకేమంటాడు? అది ఇప్పుడేమయ్యా కుక్కలు కడిగేశాడు, ఏమీ లేదు అయ్యా. సన్నిధి రొట్లు ఉన్నాయి, అది పరిశుద్ధులు తప్పితే మరొకరు అమ్మో ఉపవాసుండి చేసిన పాపాలు పని ఒప్పుకొని ఏడ్చి ఆదివారం దావీదు చెప్తారు, నేటికి 3 దినముల నుంచి మేము స్త్రీలకు దూరంగా ఉన్నాము, మాలో పరిశుద్ధత ఉన్నది. అది రాజుగారు అది పట్టుకొని ఆదాడు.
యేసు ప్రభువుని అడుగుతారు, నీ శిష్యులు ఉపవాసం చేయరా? మా పిల్లల్ని కళ్ళు నేర్చుకొని తింటున్నారు అంటే అదే సేలు అడిగితే దేవుడు చెప్తాడు, పెండ్లు కుమారుడు ఉండగా ఎవరైనా ఉపవాసం చేస్తారా? ఎవరితో ఉన్నారండి? ఎవరు? దేవుడు వాళ్ళతో ఉన్నారు. వాళ్ళకిద్దరు ఉపవాసం. నేను వెళ్ళిపోతాను, చేయాల్సిందేమో ఒకటి అప్పుడు చేస్తారు. ఏంటంటే ఉపవాసాలు అన్నాం నేనున్నారా? ఎదుటి వాడిని ఎప్పుడైతే లోపం ఉపయోగించవచ్చావో ఆ రోజే నీకు కష్టం జరపడింది. మూడరాదు యూట్యూబ్ ఉపవాసం అంటే ఎందుకు చేతులు చేయరాదు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్ని మనకి లోకంలో తిరిగే శుక్రవారాలు మనకి చాలా ఆదివారం తెల్లబట్టలు మన మొదటి వేసుకోవాలి, శుక్రవారం పొసపాటు వేసుకోవాలి, ఏ బట్టలు ఏ రోజు వేసుకోవాలి, ఏ రోజు నడవాలి, ఏ రోజు తినాలో ఏ రోజు తినకూడదు. తినేది ఏముంది? సాయంత్రం పొద్దున్న వెళ్తే వెళ్ళిపోతాయి. తినేదాంట్లో ఏముంది వచ్చింది? మధ్యాహ్నం ఎడగా నీస్తున్నా కార్యం చేయాలని ధ్యానం ఉంటే కాదు, పెట్టి మన శరీరము సజీవయాత్రంగా మన హృదయంలో సమర్పిస్తే వ్యక్తి కార్యం. కాకపోతే ఉపాతాలని పెట్టిన ఉపాతాలు ఉపాతాలని చెప్పి పెట్టిన చేస్తాను ఉపాధి చేస్తాను ఏం చేస్తాం మొత్తం నేను మధ్యాహ్నం షుగర్ పేషెంట్ వచ్చి ఎప్పుడు ఉపాధి వాళ్ళు కూడా ఉపాధికి పెట్టింది చేస్తాను. హలో ఏమవుతాయి కూడా ఉపాధి ఆమె చేస్తున్నారు. చేసే పనులు చేసే పనులు మాట్లాడే మాటలు అవి జాగ్రత్తగా వచ్చాం. తినేదాన్ని చూసి తెలియదు, తినేవారిని చూసి సంతోషించాం. తినేవాడు సేరుతూ ఉంటాడు, వీడికి వెళ్ళాడు ఇప్పుడు తింటాడు తినేసి అన్నాడు. మన ఎన్ని వెళ్ళాడు కదా ఎదురు ఏం తింటున్నావు అరకు తక్కువ తినగలిగిన ఉండదు. అది తినరా అది ఒక్కరి తినరా అది చూసి మనం ఏం చేయాలి సార్? మనం వెళ్ళేవాడు తింటాడు ఎదురు ఎక్కువ వెళ్తూ ఉన్నాడు. చదువు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకో ఎవరికి మనకి ఏది ఉత్తమైంది అది ఏర్పాటు చేస్తాం. అందుకని మరియా మాత్రమే ఉన్నది. మరియా మాతతో ఉంటాడు. మాత మరియా ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంటున్నాడు. నీకు ఉత్తమమైందా? దేవునికి ఉత్తమైంది, నీకు ఉత్తమైంది. ఏది మంచి నాకేది మంచి అయితే కాన్షియస్ చేస్తాను. నీకు తోచింది కాదు, దేవుడిని చెప్పింది చేయడం ప్రారంభించడం నీకు పొందుతాడు. నీకు నచ్చింది కాదు, నాకు నచ్చింది కాదు. ఉత్తమమైనది ఎవరికి అనుకూలమైంది? నీకు అనుకూలమైంది నేనేం చేయాలి? 100 సుట్టులు అప్పు చెప్తావు, నీకు అనుకూలమైంది మొత్తం అయిపోయింది. అక్కడే భయం, అక్కడ చెప్తాం కదా తిరిగి మనం ప్రశ్నిస్తారు. దేవునికి ఉత్తమమైన అనుకూలమైన సంపూర్ణ దాంట్లో రిమార్క్ లేదన్నమాట. ఎక్కడ ఒక్కలేదు, నచ్చలేదు, దోగలేదు.
నిశ్చయముగా పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణంతో సంపూర్ణమునై ఉన్న ఆ. దేవుని చిత్తమేదో పరీక్షించి అది దేవుని చిత్తమేదో నేను అంతే గురుమానేశ్వరు అని ప్రార్థన చేసుకుంటున్నా. నేను గురుమానేసి అర్థం అంటే అర్థం నేను చిత్తమనైనా ఆయన కుమారుగా గురుమానేశ్వరుడిగా నాకు చాలా ఇష్టంగా అంటే మాట మీరు చెప్పండి ఫస్ట్ నేనేం చెబుతాను నాకే పని ఎవరు చెప్పాలి ఇప్పుడేమానేస్తావు యాత్ర ఏమానేస్తావు అసలు లోకంలో ఏమానేస్తావు చెప్పండి అనుకూలమైనది ఉత్తమమైనది ఏదో సంపూర్ణమైనది ప్రభు చిత్తమేదో మీరు పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమంత వలన చెప్పని తెలియాలంటే మారాలి 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 మారేదో మనం ఇచ్చేది లేదు ఆయన మనం తీసుకెళ్ళేది లేదు. మారాలి మనుషులు గారు మారాల్సింది మనసు మారి అనుకూలమైనది ఉత్తమమైనది సంపూర్ణమైనది ఏదో పరీక్షించి దేవుడి చిత్తమైన తెలుసుకొని మనసు మారి రూపాంతరమవుట వలన ఆ. మీ మనసు మారి నూతనమవుట వలన ఆ. రూపాంతరము పొందుడి. అది ఇది మారాల్సింది చేయాల్సిన సేవ ఇది బతకాల్సిన భక్తి. మూడు పాయింట్లు కావాలి. ఒకటి పరిశుద్ధముగాను మన శరీరము సజీవుగా. రెండు ఈ లోక మర్యాదను అనుసరించాలి. మూడు ప్రభు చిత్తమేదో పరీక్షించి తెలుసు. పరీక్షించి ఒకటికి 2 సార్లు మాట్లాడారు చెప్పారు అన్నాడు. నాకు కళ వచ్చింది, నాకు ప్రవచనం వచ్చింది, నేను పెద్దోళ్ళు అయిపోతా అన్న గొప్ప ఎన్ని కాకుండా ప్రభు సన్నిధిలో కూర్చొని 1-2 పరీక్షించి బంగారం పోసుకొని వాళ్ళు తీసుకొచ్చేది మేము ఉంటామా దాన్ని బంగారం కూడా తీసుకెళ్తాం. ఆడి చెప్పినాము ఇంకోటి కూడా తీసుకెళ్తాం. ఆడి చెప్పినాము మళ్ళీ మన ఇంటికి వచ్చి పరీక్ష ఉండాలి. ఒక వస్తువు కొనేటప్పుడు ఎంత పరీక్షిస్తావో ఒక పని చేసేటప్పుడు దేవుని గురించిన చిత్తం గురించిన పరీక్ష చేయవా? నీకు నీకు నచ్చింది, నీకు మనసుకు ఆలోచన బాగుంది, నీకు అనుకోవడం చేసుకొని వీళ్ళు తప్పితేనో దేవుడు చేసేటం, వీళ్ళు ఉంటేనో మన పేపర్ అబద్ధం. ఈ రీతిగా మన రూపాన్ని పంచి దేవుడి వరకు మార్చుకోవాలి. లోకంలో వాళ్ళు తోడుగా ఉంటారు, నడిపిస్తారు. ఖచ్చితంగా దేవుడిని పరలోక రాజ్యాన్ని దేవుడు మనం తీసుకెళ్తారు. పరిశుద్ధుడా అయినా ఇంటి సేవ రీతిగా మేము మార్చుకోవడం ఇంటిగా పైన ఇష్టమైన మార్చుకోగలిగిన వారు మనసు పొందగలిగిన మా ప్రభువు పరిశుద్ధనామం నడుచున్నారు తండ్రి. వచ్చే శుక్రవారము శనివారము కొంతమంది ఉపవాస ప్రార్థన జరుగుతుంది కనుక తప్పక పొందవలసిందిగా నాకు తెలియజేస్తున్నాం. అలాంటి వాళ్ళకు కూడా పరలోకమున్న పరమతండ్రైన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే మనస్సు మార్చుకొని రూపాంతరం పొందడానికి ఇష్టపడుతున్నారు ఆ బిడ్డలకు దేవుడు సదాకాలంతో దేవుడిని జీవించి ఆశీర్వదించుగాక.